T20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై మిశ్రమ స్పందన వస్తోంది. పలువురు యువ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ముఖ్యంగా కొంతకాలంగా ఫినిషర్ గా అద్భుతంగా రాణిస్తున్న రింకు సింగ్ ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ టీంలో ఉంటాడని అంతా భావించారు. అయితే సెలెక్టర్లు కేవలం స్టాండ్ బై ప్లేయర్స్ లో ఒకడిగా అతన్ని తీసుకున్నారు. ఈ విషయంపై క్రికెట్ అభిమానులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు రింకు కూడా చాలా బాధపడ్డాడు. ఇదిలా ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ నేరుగా ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియానికి వెళ్లాడు. అక్కడ నెక్స్ట్ మ్యాచ్ ఆడేందుకు ప్రాక్టీస్ చేస్తున్న కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను పలకరించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే రింకు సింగ్ ను కాస్త పర్సనల్ గా కలిసి అతన్ని ఓదార్చినట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ గా ఒక సీనియర్ ప్లేయర్ గా రోహిత్ శర్మ అతనితో మాట్లాడి, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నువ్వు భవిష్యత్తులో ఎంతో సాధిస్తావంటూ అతన్ని కాస్త మోటివేట్ చేసినట్లు సమాచారం. సాధారణంగా రోహిత్ శర్మ యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. కానీ వరల్డ్ కప్ టీంలో అన్ని ప్లేస్లు ఫిల్ అయిపోవడం, ఆటగాళ్లంతా మంచి ఫామ్ లో ఉండడంతో ఫినిషర్ గా ఉన్న రింకు సింగ్ కు వరల్డ్ కప్ టీంలో చోటు లేకుండా పోయింది. అయితే ఎంపిక కాని రింకు సింగ్ తో రోహిత్ మాట్లాడిన తీరుపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది.